మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామంలో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? చాలా సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రభువునందు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి. మనం దాదాపుగా ఒక 15 రోజులకు పైనుండే చక్కటి సిలువ సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. చూడండి, గుడ్ ఫ్రైడే కూడా చాలా సమీపంగా మనం ఉన్నాము. యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి రోజుని మనం చాలా త్వరలో జరుపుకోబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే రేపే కదా. ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసి ఆ సిలువ మూర్తిని దేవుని వాక్యం ద్వారా దర్శించుకొని సిలువలో యేసయ్య పలికిన 7 మాటలు ధ్యానించి దైవజనులు చెప్తుంటే విని తప్పనిసరిగా మీరందరూ దీవించబడుదురు గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దాం. దైవజనుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం అర్పించినటువంటి గొప్ప దేవుడు. ఎందుకు అలాగా ఆయన ప్రాణం పెట్టాడు సిలువలో అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అంటే మనకు విడుదలంట. యేసు ప్రభువారి సిలువ మరణమును బట్టి కుమారుని యందు అంటే యేసయ్య సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడే, అందుకొరకు మనకు విమోచనమట. అంటే విడుదల. ఎందులో నుంచి విడుదల? ఏంటి అసలు విడుదల? చాలాసార్లు విడుదల అన్నప్పుడు భౌతికపరమైన వాటినే మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకే కొన్ని స్థలాల్లో కూడా చూడండి, మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు విడుదల అని చెప్తుంటారు. ఆ విడుదలలో రోగం నుండి విడుదల, అప్పుల నుండి విడుదల, మానసిక సమస్యల నుండి విడుదల, దీని నుంచి విడుదల, దాని నుంచి విడుదల, కోర్టు సమస్యల నుంచి విడుదల, ఇలా వీటి నుండి ఈ సభల్లో మీకు విడుదల అని చెప్పేవారిని గమనిస్తుంటాం. అసలు దానికి అవసరమైతే విడుదల సభ అని కూడా పెడతారు. ఏం పొరపాటు లేదు. విడుదల సభ, వీటన్నిటిలో నుంచి ప్రజలు విడిపించబడాల్సిందే. కానీ ఒక మాట చెప్పన్నా, వీటన్నిటికంటే మించి ప్రతి మనుష్యుడు విడిపించబడాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. అదేంటయ్యా అంటే, పాపము నుండి మనిషి విడుదల పొందుట, పాపము నుండి విడిపించబడటం. కలువరి సిలువలో యేసయ్య ప్రాణం అర్పించింది పాపము నుండి మనలను విడిపించటానికి. ప్రతి మనిషి కూడా పాపంలో ఉంటే, పాపమనే కట్లతో బంధకాలతో ఉంటే యేసు ప్రభువారు మనకు విమోచన అయ్యాడు, విడుదలయ్యాడు, విడిపించాడు. ఆ మాట ఈ 14వ వచనంలో అన్నాడుగా, ఆ కుమారుని యందు మనకు విమోచనము, విడుదల అనగా చక్కగా చెప్పాడు పౌలు గారు. ఆ విడుదల ఎక్కడి నుండంటే పాప క్షమాపణ కలుగుతుంది. విమోచనము అనగా పాప క్షమాపణ అన్నాడు. పాపము నుండి మనిషి విమోచింపబడాలి. అందుకని ఆ పై వచనంలో కూడా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి,
అంధకార సంబంధమైన అధికారము, సైతాను యొక్క అధికారము నుండి, చీకటి అధికారము నుండి, పాపము అధికారము నుండి. ఇప్పుడు పాపముతో బంధించబడిపోయి చీకటి జీవితాన్ని జీవిస్తున్నాం, చీకటిగా అయిపోయి ఉన్నామంటేనే అది అంధకార సంబంధమైనటువంటి అధికారము సైతాను చేతుల్లో ఉండి నలిగిపోతున్నట్లే కదా. అక్కడ నుండి మనల్ని విడిపించి రక్షించుటకు దేవుడు తన ప్రియ కుమారుణ్ణి కలువరి సిలువలోనికి అప్పగించాడు. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటున్న నిన్ను ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నా, యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని, సిలువ వేయబడ్డాడని నువ్వు గ్రహించావా? ఆ ప్రేమను నువ్వు గుర్తెరిగావా? అది తెలుసండి పాస్టర్ గారు అంటావా? సరే, మంచిది. మరి తెలిస్తే నువ్వు రక్షింపబడ్డావా? మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందావా? ఆ పాపములో నుండి నువ్వు బయటికి వచ్చావా? మరి యేసయ్య రక్తంలో నీ పాపాలన్నీ కడిగి వేసుకున్నావా? బయటకు వచ్చావా? లేదు, నేను ఆ పాపంలోనే ఉన్నాను, చెడులోనే ఉన్నాను, శాపంలోనే ఉన్నాను, నేను అట్టాగే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, కానీ యేసయ్య సిలువ వేయబడ్డాడండి అంటే ఏం ఉపయోగం? ఇప్పుడే పశ్చాత్తాపడు, ప్రభువుని వేడుకో, పాపం నుండి బయటికి రా. యేసయ్య సిలువ రక్తంతో నీకు గొప్ప విడుదల కలగాలని ఒక దైవజనుడిగా నా ఆశ. ఎందుకు పాస్టర్ గారు అసలు పాపం నుండి విడుదల ఎందుకు కలగాలి అంటే, ప్రియులారా, ఆ వచనంలోనే ఒక మాట అన్నాడు 13లో, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. దేవుని రాజ్య నివాసులుగా చేశాడు. యేసు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. అంటే ఏమిటి అర్థం? పాప క్షమాపణ పొంది ఎప్పుడైతే మనం రక్షింపబడతామో మనం దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళం, పరలోకానికి చెందిన వాళ్ళం. నరకంతో ఇక మనకు పని లేదు. ప్రియబిడ్డ, నరకం అనేది చాలా వేదనకరమైంది, చాలా బాధాకరమైంది. ఏ మనుషుడు నరకానికి వెళ్ళకూడదు. మన శత్రువు ఉన్నా కూడా నరకానికి వెళ్ళకూడదు. అది అంత వేదనకరమైంది. ఆ నరకాన్ని తప్పించుకొని నిత్య రాజ్యానికి వెళ్ళేటటువంటి ఒకే ఒక్క మార్గం పాప క్షమాపణ కలువరి సిలువలో. సిలువ వేయబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపాల నుండి విడుదల పొందితే యేసయ్య రాజ్య నివాసులుగా అన్నాడుగా, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాడన్నాడు. దేవుని రాజ్యానికి చెందినవారు, పరలోకానికి చెందినవారమ్మ. ఇప్పుడే ఉన్నపాటున నీ కొరకు సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభువు వారు ఇలాంటి వర్తమానాల ద్వారా, నేనే కాదు, నాతో పాటు అనేక మంది దైవజనులు అందిస్తున్నారు. ఇలాంటి వర్తమానాల ద్వారా నీ కన్నుల ఎదుట సిలువ వేయబడిన క్రీస్తు ప్రత్యక్షపరచబడుతూ ఉండగా, ప్రదర్శింపబడుతూ ఉండగా ఉన్నపాటున యేసయ్య పాదాలు పట్టుకొని పాప క్షమాపణ పొంది ఆ అమూల్యమైన రక్తంలో నీ పాపాలు కడిగేసుకొని నిత్య జీవానికి వారసుడివి, వారసురాలివి అవ్వాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుని కోరిక కూడా అదే. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన నిశ్చయించిన వాడై అన్నాడు, కోరుకున్నాడు. ఈ గొప్ప విడుదల దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరలోక భాగ్యం నీకు నీ కుటుంబానికి దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నువ్వు మంచి దేవుడో నాయన. ఆ అంధకార సంబంధమైనటువంటి ఆ భయంకరమైనటువంటి చీకటి అధికారము నుండి మమ్మల్ని విడిపించి నీ ప్రియ కుమారుని యొక్క రాజ్య వారసులుగా మమ్మల్ని చేశారు. ఆ కుమారుని యందు మా పాపాలకు శిక్ష విధించి పాపములో నుండి మాకు విమోచన, విడుదల కలిగించావు నాయనా. ఈ చక్కని వర్తమానం ద్వారా
ప్రతి బిడ్డ కూడా యేసయ్యా మీ సిలువనందు విశ్వాసం ఉంచి మీ ద్వారా కలుగుతున్న విడుదల రక్షణ పొంది నిత్య నాశనాన్ని నరకాన్ని తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులగుటకు సహాయం చేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ ఈ వాక్యం వింటున్న ఈ సమయానికి బిడ్డలకు మరి ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయో వాటన్నిటిలో మీ సహాయం అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.